ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సూర్యనారాయణ గారు. నమస్తే అమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్లో ఫ్రీక్వెన్సీ గురించి మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఓకే, డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే ఎటువంటి ఫ్రీక్వెన్సీని మనం కలిగి ఉండాలి అంటారు? ఫ్రీక్వెన్సీ ఫస్ట్ మనం అది కూడా అట్రాక్ట్ చేయాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఫ్రీక్వెన్సీ అనేది మంచి సబ్జెక్ట్ అమ్మా. యాక్చువల్గా మనకి యూనివర్సిటీలో అనేక రకాల సంపదలు ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయల సంపదలు ఉన్నాయి. ఆ సంపదల్ని ప్రతి ఒక్కరూ మనం పొందే అవకాశం అందరికీ ఉంది. కానీ దానికి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన వాళ్ళకి మాత్రం ఆ సంపద దొరుకుతుంది, అందరికీ కాదు. అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి తెలియదు. ఫ్రీక్వెన్సీ అనేది ఇప్పుడు చూడండి, మనకి టీవీలో పిక్చర్ వస్తుంది, అది మనకి అక్కడ శాటిలైట్ నుంచి డిస్ట్రిక్ట్ చేరి మనకి ఏ ఛానల్ పెడితే అది వస్తుంది. అసలు వైర్లెస్సే. ఆ ఫ్రీక్వెన్సీ చూడండి, 200 హెచ్జెడ్, 120 హెచ్జెడ్ అవి ఉంటాయి. చాలామందికి ఏంటో పేర్లు అనుకుంటారు, కానీ దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. డిష్ కొంచెం సైడ్ అయినా మనకి పిక్చర్ వస్తుందా? రాదు. కానీ ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నది ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం వల్ల అది మనకి సాధ్యం అవుతుంది. అలాంటిది మహానుభావులు సైంటిస్టులకు కనిపెట్టారు. అలాగే మనకి పాత రేడియోలు ఉండేవి, ఒక కడప స్టేషన్ పెట్టినా, విశాఖపట్నం స్టేషన్ పెట్టినా ఈజీగా వస్తుండేవి. మీకు ఐడియా ఉందా? సిలోన్ స్టేషన్ చాలా దూరం, జస్ట్ ఒక పాయింట్ అటు ఇటు అయిన ఫ్రీక్వెన్సీ మరి రాదు. అంత మంచి ఎనర్జీగా ఉండే ఫ్రీక్వెన్సీ అనేది అంత వాల్యూ ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి అవుతుంది. అలాగే మనుషులకు కూడా మనకి ఫ్రీక్వెన్సీ ఉంది. మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే, మన ఫ్రీక్వెన్సీ కూడా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉండేటట్టు ఆ ఫ్రీక్వెన్సీ మనం సెట్ చేసుకోవాలి. మన ఫ్రీక్వెన్సీ చూడండి, ఇప్పుడు మనం ఎవరి గురించి అని తలుచుకుంటూ ఉంటాం. సపోజ్ మీ గురించి నేను తలుచుకుంటూ ఉంటే ఆటోమేటిక్ మీరు ఎదురు వస్తూ ఉంటారు. అరే రే, ఇప్పుడే మీ గురించి తలుచుకుంటున్నాను, ఏంటిది మిరాకిల్ అని ఫీల్ వస్తుంది. కానీ మనం ఎవరినైతే తలుచుకుంటామో వాళ్ళు కూడా మన దగ్గర రావాలని వాళ్ళకి అనిపిస్తుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడే మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. అలాగే మనం కాల్ చేద్దామని ఒక్కొక్కసారి ఫోన్ తీసేసరికల్లా వాటి నుంచి కాల్ వస్తుంది. అరే జస్ట్ ఇంకా నీకు కాల్ చేద్దామని ఇలా తీసా, నువ్వే కాల్ చేసావు. అబ్బా వరే మిరాకిల్స్. ఆ ఫీల్ ఏంటది? ఆ ఫ్రీక్వెన్సీలో ఉండే వాళ్ళకి అది మనకి మ్యాచ్ అవుతున్నప్పుడు అది వస్తుంది. చూడండి, మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైనా నెగిటివ్లో ఉంటే మన ఎనర్జీ డౌన్ అయిపోతుంటుంది. మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు పాజిటివ్లో ఉంటే హై ఫ్రీక్వెన్సీలో ఉంటాం. ఏదైనా పని జరగాలన్నప్పుడు మనకి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చూడము, మీకు మన ఇద్దరు మైండ్ సెట్ కానీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే గంటలు మాట్లాడాలనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతాడరా బాబు అనే ఫీల్ వస్తుంది. సో ఆ మనిషి కనిపిస్తారు ఆల్రెడీ మీకు తెలిసిపోతుంటుంది. ప్రకృతి మనకు తెలిసిపోద్ది, ఇంతో తప్పించుకొని వెళ్ళిపోతే బెటరు ఆ ఫీల్డ్లో ఉంటారు. అదే ఏమాత్రం ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినా ఆ హ్యాపీనెస్ వేరు, ఆ ఫీలింగ్స్ వేరు. ఎన్ని గంటలని మాట్లాడతారు లేదా కొంతమంది. దట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ 100% మ్యాచింగ్ అనమాట. అందుకే ఎక్కువ మంది ఈరోజు మ్యాచ్లో కూడా మైండ్ సెట్ అవ్వాలి, నాకు ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవ్వాలి అని ఎక్కువ మంది మాట్లాడుతుంటారు. అలాగే మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన వాళ్ళు ఎన్ని గంటల సేపు అయినా మాట్లాడగలరు. ఫ్రీక్వెన్సీలో అంత పవర్ ఉంది. అలాగే మన లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండి మనం ఎలాంటి ఎఫర్మేషన్స్ చేసినా 100% జరుగుతాయి. అది కూడా మన బ్రహ్మముహూర్తంలో. ఎందుకంటే మనకి ఉన్న 150 కోట్ల మందిలో 95% గాఢ నిద్రలో ఉంటారు. ఎప్పుడు 3:30 to 5:30 వరకు ఉండరు. ఆ 5% మాత్రమే మంచి యాంబిషన్ ఉన్నవాళ్ళు, ఎక్కువ కోరిక ఉండేవాళ్ళు, ఇలాగా మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనం హై ఫ్రీక్వెన్సీలో ఉండి పాజిటివ్లో ఉండి మనం మనస్థితి కూడా హెల్తీగా ఉండి ఏదైనా మంచి అద్భుతాలు ఏవైతే జరిగినవి ఆ టైంలో తలుచుకొని ఆ హ్యాపీనెస్ ఫ్రీక్వెన్సీని మనం రిలీజ్ చేస్తే ఇమీడియట్గా మనకి యూనివర్స్కి కనెక్ట్ అయ్యి మనం ఏది ఎఫర్మేషన్ చేసినా మేనిఫెస్టేషన్ 100% జరుగుతుంది. అది చాలామంది మనకి బుక్స్లో కూడా వివరించారు, చాలా బుక్స్ చదవడం జరిగింది. అట్లో అవన్నీ పొందేవాళ్ళు, ప్రయోజనాలు పొందేవాళ్ళు చెప్తుంటే ఇంత మెరాకిల్స్ అనిపించింది. మనకి ఎగ్జాంపుల్ కొన్ని చెప్పుకుని కూడా మ్యాచ్ అవుతున్నా లేదమ్మా. అవుతాయి సార్, ఏదో చెప్పారు అని కాదు, ఇది మ్యాచ్ అవుతున్నాయి. మీరు అన్నట్టుగా హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ హ్యాపీనెస్ అని చెప్తూ ఉన్నారు. మన చుట్టూ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కావాల్సిన డబ్బు లేనప్పుడు, కావాల్సిన అవకాశం మన దగ్గర లేనప్పుడు ఆ హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళడం మనిషికి కష్టం అవుతుంటుంది. దాన్ని ఎలా టర్న్ చేయాలి అంటారు? ఎలా టర్న్ చేయాలంటే అప్పుడు దానికి ఏముందంటే, మనం ఏదైనా ఎక్కువగా నెగిటివ్స్ అన్నీ మనకి అటాక్ అవుతుంటాయి. అటాచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్లో కూర్చోవాలి. మెడిటేషన్లో మినిమము 20 minutes అయినా మినిమం శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవడం వల్ల కొన్ని ఆలోచనలన్నీ డైవర్ట్ అవుతుంటాయి, అలా డైవర్ట్ అయిపోతుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కొంత ప్రశాంతతకు ముందు తెచ్చుకోవాలి. తర్వాత మనకి ఏదైతే నెగిటివ్గా ప్రశాంతగా బాధలు జరిగాయో
కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఇవన్నీ దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే అవి మనకి నెగిటివ్గా ఉండి పాజిటివ్గా ఊహించుకోవాలి. ఓహో, మనకి ఎవరో తిట్టారు, అతను ఏ స్థితిలో ఉండి మనల్ని తిట్టాడో తప్పుగా ఆలోచించకూడదు. అతను ఏ స్థితిలో ఉండి మనల్ని తిట్టాల్సి వచ్చిందో అని ఆలోచించుకోవాలి. నెక్స్ట్ డబ్బులు 10 రోజులు ₹1,00,000 ఇస్తున్నాడు, ఇవ్వలేకపోయారు. అతను కూడా ఎన్ని బాధల్లో ఉన్నాడో, ఇవ్వలేకపోయాడో, 1 వీక్ వాయిదా వేశాడు, సరే టైంలో ఇస్తాడులే, ఇలాగ అనుకోవడం వల్ల మనం కూల్ అవుతాం. అంటే మనకి జరిగే ప్రతి నెగిటివ్ని తిరిగి పాజిటివ్గా మళ్ళీ మనం దాన్ని మార్చుకున్నప్పుడు మనకి శాంతిగా, మీకు ఆటోమేటిక్గా మనకి ఆ వైబ్రేషన్ తగ్గిపోద్ది, నెగిటివ్ వైబ్రేషన్ తగ్గిపోద్ది. ఇలాగ ఆలోచించగలగాలి. కానీ మనం వ్యతిరేకంగా ఆలోచించడం వల్ల అది ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది. బాధ, కోపం, చిరాకు, అసహనం అన్నా కదా. మీరు నాకు డబ్బులు బాకీ రేపు ఇస్తానని ఇవ్వలేదంటే తను ఏ పరిస్థితిలో ఉందో, ఇవ్వలేకపోయిందని అనుకోవడంలో వచ్చే వైబ్రేషన్ వేరు. ఎందుకు ఇవ్వవు, ఏమైంది, చెప్పావు కదా, ఇలాగ అనడం వేరు. ఇక్కడ చిన్న చేంజ్ వల్ల మార్పు వస్తుందా రాదా? అంటే పాజిటివ్గా దాన్ని కూడా మనం మలుచుకునేటప్పుడు మీకు ఎలాంటి అలజడి ఉన్నా, ఎలాంటి అసహనాలు ఉన్నా క్లియర్ అవుతాయి. అది కూడా మార్నింగ్ టైము లేచిన వెంటనే చేయడం వల్ల కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి. 90% అవి ఉండదు. ఈరోజు ఈవినింగ్ ఉండే కోపం, ద్వేషం, అసూయ తెల్లవారు మీరు 5 గంటలు లేవండి, అందులో 90% స్మాష్. అందుకే ఆ టైంకి అంత పవర్. ఆ టైంలో కూడా కొంచెం ఉన్నట్లు కూడా ఇలా పాజిటివ్గా అనుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. ఓకే, ఉందా లేదా? 100% సాల్వ్ అవుతుంది. సో మీరు అన్నట్టుగానే ఏంజల్ నెంబర్స్ చాలా సందర్భాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి, వాటిని మనం చూస్తూ ఉంటుంటాం. చేయాల్సిన అఫర్మేషన్ ఏంటో తెలియదు, గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలో చాలామందికి తెలియదు. అండ్ మనీ స్ట్రక్ అవ్వడం, అనుకుంది లైఫ్లో సాధించకపోవడం వల్ల ఎక్కడో ఆగిపోతూ ఉంటుంటాం. అఫర్మేషన్స్ ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటుంటాయి. వాళ్ళందరికీ కూడా పర్సనల్గా సూర్యనారాయణ గారు మీ క్లాసెస్ ఏవైతే జూలై 10th నుంచి స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? మీ క్లాసెస్లో ప్రత్యేకించి ఏం చెప్తారు అసలు? అలా ఇప్పుడు మనం ఏంజల్ నెంబర్స్ గురించి బ్రీఫ్గా మనం ఒక రెండింటి గురించి డిస్కస్ చేసుకోవాలి. అలాగే 316 స్పెషల్ నెంబర్ అని చెప్పి అది కూడా మంచి ఎనర్జీ, అది యూనివర్స్ కనెక్ట్ అయిపోద్ది, డైరెక్ట్ యూనివర్స్ ఎనర్జీ. అది టోటల్ అన్ని 369 కూడా 9 వస్తుంది. టోటల్ 9 మీన్స్ యూనివర్స్, డైరెక్ట్ యూనివర్స్ కనెక్ట్ అయ్యేది ఉంటుంది. అయితే మన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రాంలో ఇవన్నిటి గురించి డీటెయిల్గా వివరంగా మనం 000 నుంచి 999 వరకు ప్రతి నెంబర్ యొక్క ఎనర్జీ ఏంటి, దాని ఫ్రీక్వెన్సీ ఏంటి, దానికి ఏ విధంగా మనకి ఒక్కొక్క సిమ్టమ్స్ మనకి లైఫ్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది క్లియర్గా మనకి క్లాసులో దగ్గర 1 hour పడుతుంది దాన్ని చెప్పడానికి. ఇప్పుడు బ్రీఫ్గా చెప్పడానికి కుదరదు. అది ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనకి జూలై 10th మనం 5 to 6 ఆ టైంలో మనం పెడుతున్నాం. క్లాస్కి అటెండ్ అయితే చాలా టాపిక్స్ ఇందులో డిస్కషన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇంకా పూర్తిగా మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే లైఫ్లో ఇలాంటి విషయాలు మనకి తెలుసుకోకపోవడం వల్ల చిన్న మిస్టేక్స్ కూడా అలాగుండి మనం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నాం, గ్రోత్ రావట్లేదు లైఫ్కి. అదంతా తెచ్చుకోవాలంటే చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ మనం పనిచేస్తుంది. ఒకసారి అటెండ్ అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జూలై 10th లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన క్లాస్ స్టార్ట్ చేయబోతున్నారు సూర్యనారాయణ గారు. ఎవరైనా సరే 5 to 6 ఈ క్లాస్కి కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సూర్యనారాయణ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.